ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ రాష్ట్రాన్ని నడిపించడానికి ఆ నాయకుడికి కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. మాట్లాడే మాట, తీసుకునే నిర్ణయం, ప్రవర్తించే విధానం, ఆలోచన సరళి, భవిష్యత్తుపై ప్రణాళిక, ఇవన్నీ కూడా అత్యంత కీలకమైన అంశాలు ముఖ్యమంత్రిగా పనిచేయాలంటే. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ లక్షణాల్లో ఒక్క లక్షణం అన్నా ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఒక్క లక్షణం కూడా లేదు. అత్యంత అవినీతిపరుడు, అరాచకవాది, నేర చరిత్ర, నేర ప్రవృత్తి, మాఫియా లీడర్, ఇటువంటి లక్షణాలన్నీ కలిగిన వ్యక్తితో 5 ఏళ్లు ఈ రాష్ట్రంలో అందరం కూడా ప్రయాణం చేశాం. ఇది ప్రతి ఒక్కరికి ప్రమాదం, రాష్ట్రానికి అత్యంత ప్రమాదం. ఈరోజు ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇది యథార్థం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని చివరికి నమ్మిన వాళ్ళు, విశ్వాసంతో పనిచేసిన వాళ్ళు కూడా ఎక్కడికి తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి పనిచేసిన వాళ్ళు ఈరోజు వెంబేలెత్తిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. ఈ జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవడైనా బలిస్తాడు. అందులో ఎవరు తమ భేదాలేమి లేవు, రక్త సంబంధం లేదు, స్నేహితులు లేదు, బంధువులు లేదు, ఎవడైనా బలిస్తాడు. తనను తాను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. అది ఇయ్యాల కాదు, మొదటి నుంచి అలవాటు అతనికి. అసలు ఏ అధికారం లేనప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు దోచేశాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆ కేసుల్లో. ఆ రోజు చేసినటువంటి, ఇతనికి ఉన్నటువంటి ఈ తప్పుడు పనులు అతను చేయటం, పక్కన వాళ్ళు ప్రోత్సహించి చేపించటం, చట్టాన్ని ఉల్లంఘించటం, వారు ఉల్లంఘించేలా పక్కన అధికారులు ఉల్లంఘించేలా చేయటం, ఇతను మానసిక ఆనందం పొందటం, అక్రమ ఆస్తులు కూడగట్టుకొని ఒక సైకోలాగా ఆ ఆస్తులు చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు ఇతను. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ దోపిడీ ఏ విధంగా చేశాడో, అతనికి సహకరించినటువంటి అధికారులు దాదాపు 60 డజన్ పైన ఐఏఎస్ అధికారులు జైల్లోకి పోయారు. ఇది యథార్థం. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు జైళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఆ కేసులన్నీ అంతే ఉన్నాయి. నేర మనస్తత్వం ఉన్నవాడు చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నేరాలే చేయిస్తాడు. వారికి లేకపోయినా ఆ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా అలవాటు చేసి ఆ నేరాల్లో భాగస్వాములు చేసి బలి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇతనికి అధికారం లేకుండా తండ్రికి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అదే విధంగా చేశాడు. తనకు అధికారం వచ్చినాక కూడా 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అరాచక పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే అక్రమ కేసులు, అరాచకాలు ఇవన్నీ కూడా కొనసాగించామని చెప్పి సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు కీలక పాత్ర పోషించిన అధికారులందరూ కూడా ఒక్కొక్కళ్ళు కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. కొండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు, మొత్తం వారు చెప్తేనే మేము చేశామని. దక్షిణ కొరియాలో కిమ్ ఉన్నాడు. అతను ఉగ్రవాదానికి మించిన అరాచకం ఈ జగన్ చేశాడు. వాస్తవం, కిమ్మును మైమర్పించాడు ఇతను, ఆ విధంగా తయారు చేశాడు. మనం చెప్పేది కాదు, ఆ రోజు కీలక పాత్ర పోషించిన అధికారులందరూ అదే చెప్తా ఉన్నారు. గత 5 ఏళ్ల పాటు జగన్ చెప్పిందే చట్టం, ఆయన ఏది చెప్తే ఆయన మాట వేదం, ఆ వేదవాక్కులాగా పాటించారు. భయపడిపోయారు, ఆ విధంగా చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నంద్యాల నడి రోడ్డు మీద తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైలుకు పంపించి సునకానందం పొందాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అజెండాను ఎత్తుకున్న వారందరూ కూడా ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకు చేశారో వాళ్ళకి తెలుసు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని జగన్ ఇచ్చే స్క్రిప్ట్ ఇదంతా కూడా ఏం చేయమంటే అది చేయటం. ఇదందరికీ తెలుసు. నిన్న మొన్న చూసాం, గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం. నిన్న టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి చెబుతా ఉన్నాడు, హైకమాండ్ నిర్ణయాల మేరకే టెండర్లన్నీ కూడా పిలిచాం, టెండర్లో సవరణలు చేశాం, అవన్నీ కూడా హైకమాండ్
ఆదేశాలని చెప్తున్నాడు. ప్రవీణ్ ప్రకాష్ మాజీ ఐఏఎస్ అధికారి ఆయన చెప్తా ఉన్నాడు, ఆనాడు అధిష్టాన వర్గం ఆదేశాల ప్రకారం, హైకమాండ్ ఆదేశాల ప్రకారమే అడిషనల్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ గారి మీద ఈ రాష్ట్రంలో ఆ పార్టీ పాల్పడుతున్నటువంటి చర్యలు తీవ్రవాదం, ఉగ్రవాదం కంటే కూడా ప్రమాదకరం ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ. అభివృద్ధి ముందుకు సాగకుండా ఏ విధంగా కుంటుపడేలాగా చెయ్యాలి అనే కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు. లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. 14-15 తారీఖుల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో సిఐఏ సమ్మిట్ జరగబోతా ఉంది. సిద్ధంగా ఉన్నారు పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి వచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి. అసలు అతనికి ఇష్టం లేదు, ఆ వాతావరణం చెడిపోవాలి. ఇలా మెడికల్ కాలేజీల మీద పీపీపీ మోడ్లో పోతూ ఉంటే దాని మీద సంతకాలు సేకండి అని చెప్పి రోడ్ల మీద పడ్డాడు. ఎవడు అసలు కదలాట్లా, ఎవడికి ఇష్టం లేదు. కానీ ప్రజల్ని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలి. ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండకూడదు. బ్రహ్మాండంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం. అదేవిధంగా చెప్పని పనులు కూడా, హామీ ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా అనేకం ఈ రోజున చేపడుతూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి. రోడ్ల అభివృద్ధి సర్వనాశనం అయిపోయింది. వాటన్నిటిని కూడా నిర్మాణం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. పరిశ్రమల స్థాపనకి ముందుకు వస్తూ ఉన్నారు. ఇలా ఇచ్చిన హామీ ప్రకారం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇటువంటి వాతావరణం జడగొట్టాలని చెప్పి ఈ మాఫియా శక్తులు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పనిచేస్తూ ఉన్నాయి. వాటి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరైతే ఇతని పరిపాలనలో ఈ అరాచకాలకి సహకరించారో చాలామంది జైళ్ళకి వెళ్ళారు. మిగిలిన వాళ్ళు కూడా లిస్టు రెడీగా ఉంది. అందరూ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎటువంటి పరిస్థితుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు.